ఇక టాప్ 10 న్యూస్ డీటెయిల్డ్ గా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నెల 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశం తేలకుండా ఎన్నికలకు వెళ్లే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్కు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే తప్పితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం లేదు. మరోవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 31న చట్ట సవరణ చేసింది. దీనిపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలలేదు. ఇది తేలకుండా ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గవర్నర్ రాష్ట్రపతి వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణకు కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఇంకా తేలలేదు. దీంతో రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఈ కారణాన్ని చూపి సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. దీనికి హైకోర్టు అంగీకరిస్తుందా? అదే జరిగితే ఎంతకాలం గడువిస్తుంది? గతంలో ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 30 లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెబితే ఏం చేస్తారు అనే అంశాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గడువు ఇవ్వని పక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ కూడా చూస్తుంటే వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించండి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా లేదనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ సందర్భంగా స్వయంగా ఆయన ప్రకటించి ఉన్నారు. గతంలోనే సెప్టెంబర్ మొదటి వారం లేదా ఆగస్టు చివరి వారంలో ఎన్నికలు నిర్వహించాలని చర్చ జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా లేకపోవడం ఒకటైతే, రెండోది బీసీల రిజర్వేషన్ల పెంపు అంశం సంబంధించి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బీసీలంతా వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా అయితే బీసీ డిక్లరేషన్ చేసింది. అందులో 42% విద్యా రంగాల్లో కావచ్చు లేదా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు కులగణన చేసింది. కానీ హడావుడి చేసింది. అయినప్పటికీ రిజర్వేషన్ల పెంపు అనేది స్పష్టత రాలేదు. ఢిల్లీలో ధర్నా 3 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు కూడా చేసినప్పటికీ ఈ రిజర్వేషన్ల పెంపు అంశం స్పష్టత రాలేదు. రెండోది ఏదైతే 50% సీలింగ్ రిజర్వేషన్లకు సంబంధించి వాటిని ఎత్తివేస్తూ కూడా సవరణ చేసింది. కానీ గవర్నర్ నుంచి ఇంకా ఎటువంటి ఆమోదం రాలేటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటి, రెండోది యూరియా కొరత గత 2 నెలలుగా తీవ్రంగా ఉంది. రైతులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తా ఉన్నారు. యూరియా అందించలేకపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే తోలనాడుతున్నటువంటి పరిస్థితులు. క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం ఒకటైతే, రెండోది యూరియా వంటి అంశం కావచ్చు లేదా బీసీ రిజర్వేషన్ల అంశం, ఇలా అనేక అంశాల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మరింత గడువు కోరాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ గడువును మరింత పెంచాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉంది కనుక బీసీ రిజర్వేషన్ల అంశం అయితే పెంచే వరకు తమకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరేటువంటి అవకాశం ఉందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కోర్టు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి వాదనలకు అనుకూలంగా తీర్పిస్తుందా, అంగీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడైతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని కారణంగానే ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేయాలన్నటువంటి భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు నిర్వహించే అవకాశం అయితే కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే ఈ నెల 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది ప్రభుత్వం.